live my life like a star. I'm gonna fly up far. Hi, hello, namaste. Welcome to Kisik Talks. సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు 0 to stars ఎలా అయ్యారు, వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి, వాళ్ళ అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యే షోనే ఈ కిసిక్ టాక్స్. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ కిసిక్ టాక్స్. ఈ రోజు మన షోకి రాబోతున్న గెస్ట్ ఎవరంటే, తన వైవిధ్యమైన నటనతో మన తెలుగు సినిమాలో ఎన్నో విజయాల్ని అందుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ వైవిజయ గారు. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. లక్ష్మీదేవిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? మీరు చెప్పాలి, ఎలా ఉన్నాను? క్లియోపాట్రా లాగా ఉన్నావు. అంటే ఆ సబ్జెక్ట్ తెలీదా? సినిమా ఫేమస్ సినిమా, హాలీవుడ్ సినిమా. హీరోయిన్ లా ఉన్నానమ్మా. హీరోయిన్ లాగా నేను కాదు, డ్రెస్సింగ్. థ్యాంక్ యూ అమ్మా. మెరిసిపోతున్నావు అమ్మా. మిమ్మల్ని ఆ F2 సినిమాలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చి F2లో మళ్ళీ మాకు మెరిచారు. నేను చెన్నైలో ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చే సినిమాలు చేశాను. బట్ ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను, కానీ ఎక్కువ సినిమా చేశాను. తమిళ్ చేశాను అక్కడ. తర్వాత సీరియల్స్, తమిళ సీరియల్స్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు తెలుగు సీరియల్స్ చేసేదాన్ని. ఆర్కే ప్రొడక్షన్స్ వాళ్ళు ఎప్పుడు తల్లిలాంటి సంస్థ సీరియల్స్ లో, అలాంటప్పుడు షోస్ కూడా చేసేవారు. అవును అమ్మ, మీరు బేసిక్ గా ఏంటంటే మనకి ఇన్ని ఇయర్స్ తర్వాత F2లో మళ్ళీ అందరికి కనెక్ట్ అయ్యారు. వైవిజయ గారు అట్లా ఇట్లా అని మళ్ళీ మాట్లాడుకునే అంత బ్రేక్ మీకు ఈ సినిమా ఇచ్చింది. ఆ సినిమా కోసం ఏదైనా చెప్పాలి అంటే, అది నిజంగా నా లక్కు. అనిల్ రావిపూడి గారు నిజంగా, అంటే ఆయన సెలక్షను. అదేవిధంగా దిల్ రాజు గారు కూడా ఆయన ప్రతి సినిమాలో సీనియర్ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయాలి అనేది ఆయనకు ఒక మనసులో అది ఉందంట. అందుకని ప్రతి ఆర్టిస్ట్ని గిరిబాబు గారు కానీ, కోట గారు కానీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ ఆయన అభిప్రాయం అలాంటిది కాబట్టి అది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఆ సినిమాలో నిజంగా నేను అన్నపూర్ణ చేశాను. చాలా కాలంగా ఫ్రెండ్స్, 30 years, more than 30 yearsగా. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా చక్కగా మమ్మల్ని డీల్ చేశారు. ఏ సీన్లో కూడా నిలబడి ఎక్కువ గంటల సేపు ఉండడం అవాయిడ్ చేసి, ఏదో కనీసం స్టూల్స్ అలాగా సినిమా ఎక్కువ రోజులు చేసినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొంతమంది చెప్తారు కదా పువ్వులో పెట్టుకొని చూసుకుంటామని, ఆ విధంగానే చూసుకుంటాం. ఎన్ని రోజులు చేశారమ్మా ఈ షో? అది ఒక 40 days చేసాం. ఆ సినిమా బ్యాంకాక్ కూడా వెళ్ళాం. మీరు బ్యాంకాక్ వెళ్ళాం అందరం. మీకు ఏం నచ్చిందమ్మా బ్యాంకాక్ లో? నచ్చేదానికి అసలు చూస్తే కదా, బ్యాంకాక్ షూటింగ్ అని వెళ్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ ప్లేస్ తప్పితే రూమ్ అంతే ఉంటుంది, ఏం చూడడానికి ఉండదు. అందులో మనం అలసిపోయి ఉంటాం, ఎప్పుడప్పుడు ఇండియాకి వెళ్ళిపోతాం అని ఒక ఇది ఉంటుంది, యాంగ్షియస్గా ఉంటుంది. కాబట్టి ఏం లేదు. అసలు మా అమ్మాయి అయితే అంటుంది, మమ్మీ బ్యాంకాక్ వెళ్ళావు, ఈ ఫుడ్ తినలేదా, ఆ ఫుడ్ తినలేదా, ఏ ఫుడ్ లేదు, మన ఫుడ్డే తినేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మన వాళ్ళే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు టేకప్ చేస్తారు. అవును, రోజు అదే ఫుడ్, ఒకే టేస్ట్. అమ్మ, మీకు వెంకటేష్ గారితోనే మనకి F2లో మీరు కలిసి చేశారు కదా, ఆయనతో మీకు బాండింగ్ ఎలా ఉంది ఆ మూవీలో? వెంకటేష్ గారి సినిమా కలియుగ పాండవులు ఫస్ట్ మూవీ. 5 మంది విలన్స్, దాంట్లో లేడీ విలన్ నేను. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. అప్పుడు విలన్ గా చేసి ఇప్పుడు అత్తగా చేశాను. నేను ఒక క్యారెక్టర్ కాదు, అలా జంప్ అవుతూ అన్ని క్యారెక్టర్లు చేశాను. ఎలాగంటే ఫస్ట్ హీరోయిన్ గా ఇంట్రడక్షన్ నా 13 yearsలో శోభన్ బాబు గారితో హీరోయిన్గా తల్లిదండ్రులు సినిమా చేశాను. అప్పుడు ఏం తెలీదు, సినిమా ఇండస్ట్రీకి రావాలి అని లేదు మనసులో, జస్ట్ డాన్స్ నేర్చుకోవాలని. మా అమ్మగారు, నాన్నగారు, మాది యాక్చువల్గా కడప బాంబు విజయ్ అమ్మ. మీరు మా ఇంట్లో కూడా కడప బాంబులు ఉంటాయి అటికి మీద. అటుకు మీద బాంబులు ఉంటాయి మీ ఇంట్లో? అమ్మ, హ్యాండ్ బ్యాగ్లు ఇంత వేయలేదు కదా. తమాషగా చెప్తున్నాను. రాయలసీమ పీపుల్ అందరూ చాలా మంచివాళ్ళు, చాలా సాఫ్ట్. కానీ కోపం వస్తే మటుకు దెబ్బలు పడతాయి రాజా.
అమ్మ వెంకటేష్ గారు అన్న మీతో మాట్లాడారా? అప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు. ఆ తర్వాత అబ్బాయి గారు చేశాను, తర్వాత కలియుగ పాండవులు చేశాను, తర్వాత లాంగ్ గ్యాప్ లో చేశారు F2 చేశారు. ఎప్పుడు ఎక్కువ మాట్లాడరు, దూరంగా కూర్చుంటారు. కానీ ఆయనలో కొంచెం మార్పు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు, దైవ భక్తి రమణ మహర్షి గారి బుక్స్ చదవడం వల్ల కొంచెం అనుకువ, ఆ సాఫ్ట్నెస్, రిలాక్స్ గా ఉండడం అలాంటివి బాగా కనబడ్డాయి మాకు. రీసెంట్ గా కూడా అరుణాచలం వెళ్ళొస్తే చాలా బాగుంటుందని కూడా వెంకటేష్ గారు అనడం కూడా విన్నాను నేను. నాకు ఏం చెప్పారంటే మీలో కొన్ని చేంజెస్ కనపడ్డాయి, తెలుసుకోవచ్చా అన్నాను. మీరు అడిగారా? అడిగాను. కలిసి ఉందా రానా ఏదో ఒక సినిమా పెద్ద హిట్ అవ్వడం, జనం అంతా ఎన్ని పొగడడం, జనాన్ని చూసినప్పుడు ఆయనలో ఏదో ఒక చిన్న ఆయనే ఏదో ఒక డౌట్గా ఉండేదంట. నాకు ఇంత ఫేమ్ వచ్చింది ఎలాగా, అసలు నేనేంటి అనే ఒక ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక టెన్షన్. అలాగే రజనీకాంత్ గారికి కూడా స్టార్టింగ్లో ఆయన స్టార్డమ్ ఎలాగంటే వెంకటేష్ బాబు అన్న కొంచెం స్లోగా అలా వచ్చారు, పెద్ద బ్యాక్గ్రౌండ్, రామానాయుడు గారి అబ్బాయి అలా వచ్చారు. రజనీ గారు అలా కాదు, చాలా చిన్న, ఆయన ఓపెన్ గా మాట్లాడతారు, చాలా చక్కగా మింగిల్ అవుతారు. సడన్గా సూపర్ స్టార్ అయిపోయారు. అయిపోతే ఆయనకు అసలు తెలియలేదండి, ఏంటి వన్ డే మార్నింగ్ నేను అలా సూపర్ స్టార్ రావడం ఏంటి, ఎందుకని. ఆయన కూడా దీంట్లోనే ఆయన కూడా స్పిరిచువల్ దీనికి పోవడానికి కారణం కూడా అదే, ఆయన సక్సెస్, సడన్ సక్సెస్. వెంకటేష్ బాబు గారు అలా కాదు, కానీ ఆయనలో ఒక ప్రొడ్యూసర్, అది ఆ విషయం చెప్పాలి, బెస్ట్ ఆర్టిస్ట్ అనే దానికన్నా ఆయన సెట్లో ఉన్నారంటే ఒక ప్రొడ్యూసర్కి ఈక్వల్గా ఉంటుంది ఆయన బిహేవియర్. ఎందుకంటే అన్నీ చూస్తుంటారు, కాఫీలు తీసుకురావద్దండి, షార్ట్ వెళ్ళండి, తర్వాత కాఫీలు తీసుకురండి, కేర్ చేస్తారు. ప్రొడక్షన్ సైడ్ ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్. బేసిక్గా ఆయనకే పెద్ద ప్రొడక్షన్ ఉంది కదమ్మా, అందుకు తెలుసు వాళ్ళ కష్టాలు ఏంటో. ప్రొడ్యూసర్కి ఒక మంచి హీరో అంటే వెంకటేష్ గారు అని చెప్పను. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా వెంకటేష్ బాబు అంటే అందరికి ఇష్టం. చాలా చక్కగా, చాలా యాప్ట్గా, చాలా కామెడీ. F2లో అయితే టెన్షన్ వచ్చినప్పుడు ఇలా వెంకీ ఆసనం మీరు అనండి అమ్మ ఒక్కసారి, వెంకీ ఆసనం మేము కూడా చేసాం సినిమాలో. మీకు నవ్వొచ్చేదా సార్ అట్లా లైవ్ లో చేస్తుంటే? నవ్వొచ్చు ఆపుకోలేము, కానీ ఎంజాయ్ చేసేవాళ్ళు. F2 సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందులో కనిపించలేదు మీరు? ఆ తర్వాత సినిమాలు చేశాను, ఒక 10 సినిమాలు. కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని డబ్బీలు ఆగిపోయి అలా ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీసే చేశాను. ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా పెద్ద సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేది తగ్గిపోయాయి. అప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఉండేది డెఫినెట్ గా. ఇప్పుడు అది లేదు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అది చేశారు, ఇది చేస్తున్నారు కదా. ఇమేజ్ మెయింటైన్ చేయాలనుకుంటే అసలు ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ చేయకూడదు. ఓన్లీ డబ్బు కోసం మనకేముంది, ఇమేజ్ ఏముంది, ఏం లేదు, మనకు డబ్బులు వస్తే చాలు అని అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నిజంగా చెప్తాను, నేను ఓపెన్గా చెప్తాను. అంటే హ్యాపీనెస్ లేదమ్మా చేసే, అస్సలు లేదు. ఎందుకంటే నేను చూసిన చాలా వరకు నేను చేయని సినిమాలు, ఫస్ట్ రోలో కొంతమంది ఆర్టిస్టులు, సెకండ్ రోలో కొంతమంది ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులే అందరూ, డైలాగ్ ఉండదు, ఏముండదు. పెద్ద ఆర్టిస్టులను కూడా చూశాను, ఒక డైలాగ్ కూడా లేకుండా ఉండే. ఇప్పుడు డైరెక్టర్స్ అంటే అప్పట్లో మేము కోట రామకృష్ణ గారు కానీ, రాఘవేంద్ర గారు, రేలంగి నరసింహరావు గారు, వంశీ గారు, ఇలా కంటిన్యూస్గా సినిమాలు చేసేవాళ్ళం మేము. అప్పుడు మేము అడిగేవాళ్ళం, సార్ మేము నెక్స్ట్ సినిమాలో మేము ఉన్నావా లేదా, ఏంటి వాళ్ళకి డేట్లు వచ్చాయంట, మాకు రాలేదు ఎందుకు, అలా అడిగేవాళ్ళం. తర్వాత సీన్లో పోట్లాడేవాళ్ళం, నాకు డైలాగ్ వచ్చిందా లేదా సీన్లో, లేదంటే నాకెందుకు డైలాగ్ లేదు, నేను ఏదైనా ఒక డైలాగ్ చెప్తాను. ఇక్కడ సొంతంగా అడిగేసేవారు, సొంతంగా అడిగి చెప్తే, అబ్బా విజయ్ వదిలే బాబాయ్, విజయ్ ఒక డైలాగ్ ఇవ్వరా అనేవాళ్ళు సరతగా. మీకు ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరు? ఆడవాళ్ళలో ఇప్పటికీ అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, రమాప్రభ గారు కూడా మంచి మంచి ఆర్టిస్ట్. నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాను ఆవిడతో, రమాప్రభ గారు. ఇప్పుడు టచ్ లేదు, ఆవిడ మదనపల్లిలో ఉన్నారని. కానీ ఫోన్స్, గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఇవన్నీ కామన్. అలాగే పాత ఆర్టిస్టులు
రాజశ్రీ అక్క, తర్వాత జయమాలిని, మేమందరం గ్రూప్ ఉంది మాది. ఇప్పటికీ ఉందమ్మా ఫ్రెండ్స్? మొన్న కూడా కలిసాను చెన్నైలో. జయమాలిని, నేను, నళిని, సత్యప్రియ గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటూ ఉంటాం. పార్టీస్లో ఏమైనా ఉంటాయమ్మా? ఉంటాయి కానీ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మొన్న వెళ్ళినప్పుడు కూడా ఉన్నింది కానీ 2 ఆర్టిస్టులు తీసుకున్నారు, నేను తీసుకోలేదు. అలవాటు లేదు మనకి. నాకు అలవాటు అంటే మేము క్యాథలిక్స్. మాకు అసలు క్రిస్మస్ వచ్చిన, ఈస్టర్ పండుగ వచ్చిన కేక్ కట్ చేస్తాం కదా, కేక్ విత్ వైన్ అనేది మామూలుగా తీసుకునేది. నాకెందుకో పెద్ద ఇష్టం లేదు. తీయగా ఉంటుంది, తాగడానికి బాగుంటుంది, కానీ తలనొప్పి వస్తుంది. తిరిగేదమ్మా? కళ్ళు తిరిగేదా? కళ్ళు తిరిగేంత తాగం కదా, చిన్న ఇంతే. ఇంతకే తలనొప్పి వచ్చిందా మనకి? అంటే నాకు ముందు మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ కొన్ని సంవత్సరాలు ఇలా లైట్స్ వేస్తే మైగ్రేన్ హెడేక్ వచ్చేది. నాకు ఒక జీబ్రా లైన్స్ వస్తాయి కళ్ళల్లో. ఆ లైన్స్ అలా లైన్స్ ఉన్నప్పుడే డైలాగులు తెచ్చిస్తారు, షార్ట్ రెడీ అంటారు. ఎవరిని చూస్తున్నానో తెలీదు. ఒక చోట నేనే కాన్సన్ట్రేషన్ ఇలా పెట్టి అలాగే డైలాగు చెప్పేసేదాన్ని. ఈ లైన్స్ అన్నీ పోయిన తర్వాత ఇంకా సుత్తితో కొట్టినట్టు హెడేక్ వస్తుంది. ఇంత తాగినా హెడేక్ రాలేనివి చాలా వచ్చాయి ఇప్పుడు. మంచి అలవాట్లు ఏవి లేవు నాకు కూడా లేవమ్మా మంచి అలవాట్లు. ఏది కూడా లేదా. రెడ్ వైన్ తాగితే హెడేక్ వస్తుందని మానేసా. నిజమా? నమ్మమంటావా? రెడ్ వైన్ వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు హెడేక్ రాకుండా చేయండి. ఇంకా ఏవో ఉన్నాయి కదా, అది తెలియకుండా ఎలాగా. ఫారెన్కి వెళ్ళినప్పుడంతా ఒకరికి 2 బాటిల్స్ అలౌడ్. ఎప్పుడు వెళ్తారమ్మా నెక్స్ట్ ఫారెన్ మీరు? నీకు అలవాట్లేదు కదా. కానీ దానివల్ల హెల్త్ ఒకటి ఫస్ట్ చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ పాడు కాకుండా ఉండాలి. లిమిట్గా తాగితే, లిమిట్ అనేది ఏదైనా మంచిది, అది దాటితేనే చెడు. అమ్మ మీరు మాట్లాడుతుంటే నాకు అన్నపూర్ణమ్మ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే సేమ్ ఇవే 2 డైలాగులు అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. ఫ్రెండ్స్ కదా మీరు. నేనే అన్నపూర్ణ దగ్గర చాలా నేర్చుకున్నాను. కోనసీమ కుర్రాడు అనుకుంటా, అప్పుడే పరిచయం అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి నాకు గైడెన్స్ అంటే మంచి చెప్పేది అన్ని. బట్ నేను అంతకుముందే వచ్చాను ఫీల్డ్కి. మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. నా శ్రీమంతం చేశారు. వాళ్ళ ఫంక్షన్లు ఏదైనా ఉంటే మన ఇళ్ళల్లో చేసుకునేవాళ్ళు. అంత క్లోజ్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలి అన్నా కూడా అన్నపూర్ణమ్మగా సజెషన్స్ ఇస్తారు మీకు. మంచిది, తెలివైనది, హెల్పింగ్ నేచర్ ఉంది. తర్వాత షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఆర్టిస్టులలో ఉండడం కొంచెం కష్టం, బట్ ఆడు ఉందంటే గ్రేట్. ఒక ఆర్టిస్ట్ ని ఇంత పొగుడుతున్నారు, మీరు గ్రేటే. తెలుసు కదా ఆవిడ గురించి. అవును. అమ్మ మీకు ఎన్టీఆర్ గారు వాళ్ళ పాప మీకు చాలా క్లోజ్ అట. నేను వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. నా 11 yearsలో నేను మెడ్రాస్కి వచ్చాను, చెన్నై. అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, అలా పరిచయం అయింది. ఎప్పుడన్నా బాలయ్య బాబుతో నేను మాట్లాడుతున్నా కూడా వెంటనే వైఫ్ వసుంధర గారికి ఫోన్ చేసి, వైవిజయ గారు మాట్లాడు అనేవాళ్ళు. పురంధేశ్వరికి ఫోన్ చేసి, అప్పుడు దీంట్లో ఉండింది కదా ఎంపీ, మాట్లాడిచ్చేవాళ్ళు. రాజమండ్రిలో షూటింగ్ ఉంటే బాలయ్య బాబు కాకినాడ వాళ్ళ అత్తగారు ఊరు. బాలయ్య గారు వాళ్ళ అత్తయ్య గారిది కాకినాడ. అక్కడికి మాకు డిన్నర్ తీసుకెళ్ళేవాళ్ళు. చాలా బాగా. అప్పటి రాదు ఆ రోజులు ఉంటారా. ఆ స్కూల్కి రేఖ గారు కూడా వచ్చేవాళ్ళు, బాంబే ఆర్టిస్ట్. చీర కట్టుకుని వచ్చేది. ఇప్పుడు పెద్ద వయసు తేడా 4 years ఉండొచ్చేమో. వచ్చి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు నా చేతులు పట్టుకొని ఇంటి నుంచి రోజు ఒక నెయిల్ పాలిష్ తీసుకొచ్చేది. నాకు రోజు వేసి మళ్ళీ నెక్స్ట్ డే తుడిచేసి మళ్ళీ ఆ తర్వాత తన పెద్ద హీరోయిన్ అయింది, బాంబేకి వెళ్ళింది. మేము రష్యాకి వెళ్ళాం, తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్. చూసిన వెంటనే అయ్యో విజయ, ఎస్ విజయ అని తెలుగులో మాట్లాడింది. సత్యం మాస్టర్ దగ్గరికి వచ్చేదని కదా. మళ్ళీ వెంటనే వచ్చింది సార్, ఏం మారలేదు, అలాగే ఉన్నాయి నీవే. అప్పుడు హేమమాలిని గారు వచ్చేవాళ్ళు. తను బాంబే నుంచి వచ్చి ఒక ఐటెం నేర్చుకొని వెళ్ళిపోయేది. అమ్మ వీళ్ళందరి కోసం చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. ఒకసారి సూపర్ మార్కెట్లో భువనేశ్వర్ని గారిని కలిసాం. జ్ఞాపకున్నాను అని అడిగా. జ్ఞాపకున్నారు, మీరు తప్పకుండా రావాలి ఇంటికి. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా
చక్కగా పలకరిస్తారు, చక్కగా మాట్లాడతారు. బాగా ఎక్కడ చూసినా ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళల్లో బాలకృష్ణ గారి ఫ్యామిలీ ఒకటి, చిరంజీవి గారి ఫ్యామిలీ ఒకటి. సురేఖ గారు కానీ చిరంజీవి గారు కూడా చాలా ఆప్యాయంగా ఎక్కడ కలిసినా కూడా పాప బాగుందా ఫస్ట్ అదే. చిరంజీవి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? మేము కలిసి పనిచేసిన సినిమాలు చాలా ఉన్నాయి. యముడికి మొగుడు, కోదమ సింహం, త్రినేత్రుడు, ఓన్ బ్యానర్లో అంజనా ప్రొడక్షన్స్లో కూడా నేను యాక్ట్ చేశాను. గోవాలో షూటింగ్ కనపడినప్పుడంతా విజయ్ గారు ఎంత చక్కగా చేశారండి, ఎంత బాగుండేవాళ్ళండి. అలా ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. ఇంకొక సినిమా కూడా చేసాం, రమ్య హీరోయిన్, రమ్యకృష్ణ హీరోయిన్. అమ్మ రమ్యకృష్ణ గారు అన్నారు కాబట్టి, బాహుబలి ఆ సినిమాలో రమ్యకృష్ణ గారిని చూడగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ప్రతి ఆర్టిస్ట్లో కూడా టాలెంట్స్ ఉంటాయి, కానీ క్యారెక్టర్స్ని బట్టి టాలెంట్స్ బయటకు వస్తాయి. తనతో నేను చాలా సినిమాలు చేశాను. అమ్మాయి నవ్వు అంటే నాకు ఇష్టం. రమ్యకృష్ణ గారు ఇలా నవ్వుతారు, అన్నపూర్ణమ్మ గారు ఎలా నవ్వుతారు? అన్నప్పుడు చక్కగా ఎలా మాట్లాడారు. అది కాదు విజయ, ఏంటో మరీను. మీకు నచ్చిన డైలాగ్, ఈ డైలాగ్ ఎప్పటికీ మీకు గుర్తు ఉండిపోయేదంటే ఒక డైలాగ్ చెప్పండి అమ్మా. అంటే కలిసి చాలా చేసాం, ఇద్దరు డైలాగ్స్ ఇస్తే ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళం చిన్నపిల్లల్లాగా. నా డైలాగ్ చెప్తాను విను అన్ని, అలాగే తను విజయ ఒకసారి విను నా డైలాగు, అలా చెప్పుకునేవాళ్ళము. నేను అనేదాన్ని, నీవన్నీ సాఫ్ట్ డైలాగ్స్ బాగా ఆలోచించి కూడా చెప్పచ్చు. అమ్మ క్యారెక్టర్ అంటే సాఫ్ట్, మాకే గయ్యాలంటే గబగబో మాట్లాడాలి కదా. మెమరైజ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది కదా, ఉండదు. అదే కానీ నేను అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. తమిళ్లో టి రాజేంద్ర గారు సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. సెంటిమెంట్గా నువ్వు ఉండాలి అనేవాడు. అమ్మ F2లో ఒక డైలాగ్ చెప్పండి అమ్మా. ఫ్రెష్ అంటే ఫ్రెష్, అప్పట్లాగా నువ్వు ఫ్రెష్గా ఉన్నావా ఏంటి? ఎంత ఇస్తారు ఏంటి? ఎంతుంటే అంత. వెనకెంతుంది? ఎంతుంటే అంత. ఏం లేదు. అన్నపూర్ణమ్మ గారు, మీరు సేమ్ డైలాగు ఒక్కలాగే చెప్పడం, మీ ఇద్దరికి ఏమన్నా ఇలా కాదు అలా కాదని టైమింగ్స్ మిస్ అయ్యేవి మా ఇద్దరికి. అయ్యేవా? అన్నీ మనం చూసుకున్నాక డైలాగ్ చెప్పాలి. నువ్వు ఊరిగా చెప్పచ్చలే, అనిల్ గారు చెప్పకపోతే ఒప్పుకోరు. అంటే సరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు అనేది. అంటే ఇద్దరు కలిసి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే టైమింగ్స్ కరెక్ట్గా ఉండాలి కదా, ఓవర్లాపింగ్. అవునవునమ్మా. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. మీ లైఫ్లో వీళ్ళని నమ్మడం వల్ల నేను చాలా నష్టపోయాను అనేది ఏమన్నా ఉందా? ఎవరిని నమ్మలేదు, నష్టపోను లేదు. ఎందుకంటే నా లైఫే చాలా భగవంతుడి దయతో చాలా స్మూత్ సాఫ్ట్గా వెళ్ళిపోయింది. దానికి ముఖ్య కారణం ప్యాషన్. నేను ఎలాగైనా ఆర్టిస్ట్ అవ్వాలి, నేను హీరోయిన్ అవ్వాలి. అలా ఉన్న వాళ్ళకి కొంచెం ఒడుగుదొడుకులు ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లో ఏమైందంటే, నేను 11 yearsకి వచ్చా. నాకు ఒక ఇదేం లేదు కదా, గోల్ లేదు, ఆ వయసు కాదు, 11 yearsకి ఏమీ తెలియదు. వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి భరతనాట్యం నేర్చుకోవాలని శైవ మాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు జస్ట్ నాకు 13 years. రామ విజేత ఫిలిమ్స్ వాళ్ళు కొత్త హీరోయిన్ కావాలి, 18 years ఉండాలి అమ్మాయికి, శోభన్ బాబు గారి పక్కన హీరోయిన్గా అని పేపర్లో వేశారంట. మా మాస్టర్ గారికి వాళ్ళు ప్రొడ్యూసర్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వచ్చి అమ్మ నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అంటే, మా అమ్మ నాన్నగారు యాక్టింగ్ అంతా మాకు తెలియదు మాస్టర్ గారు, ఏదో డ్యాన్స్ అనిపించి ఆరంగేట్రం చేయించుకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి స్టడీస్ కంటిన్యూ చేయాలి పాప అన్నారు. అంటే ఒక్క ఫోటో, మా 2-3 ఫోటోలు తీసుకొని ఇస్తామని చెప్పి ఫొటోస్ తీసుకొని ఇచ్చారు. 2000 ఫొటోస్ వచ్చాయంట. ఆ 2000 ఫొటోస్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇలానే కాకుండా అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే ఎలాంటి విషయంలో? మనీ విషయంలో అంటే స్లంప్ అని వచ్చింది ఒక మధ్యలో. అలాంటప్పుడు అందరికీ లాసే. ఎంత ఇచ్చేవారమ్మా అప్పుడు? మీ ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నారు? ఫస్ట్ సినిమాకి 2500 తీసుకున్నా. అన్ని 2500 ఒక 15 సినిమాలు చేశా. శ్రీకృష్ణ రామారావు గారి సినిమా ఆయనతో చేయడమే పెద్ద మహాభాగ్యం. ఆయన కూడా 2500 ఇచ్చారు. అది పెద్ద అమౌంట్ అప్పటికి. 2500 అంటే ఇప్పుడు ఎంతమ్మా? మగాళ్ళకైతే లక్షలు ఇస్తారు, మా దగ్గరకు వస్తే బేరాలు ఆడతారు. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే అంత. చెప్పరుగా, మనకి చెప్పరు. కొంతమంది
బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, క్లోజ్గా ఉండేవాళ్ళు, అమ్మ అమ్మ అమ్మని బతిమాలుతారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం డిమాండ్ చేయలేం కదా. ఇది కూడా అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టు గుర్తు నాకు. సేమ్ క్లోజ్ వాళ్ళ దగ్గర ఎక్కువ డిమాండ్ చేయకూడదని కూడా అమ్మ చెప్పారు. మేము అలా డిమాండ్ చేస్తుంటే ఈ రోజు వరకు ఉండేవాళ్ళం కాదు. అది కూడా ఉంది ఆ గుడ్ విల్ అనేది. టైమింగ్స్ కానీ నాకన్నా అన్నపూర్ణ ఇంకా టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంది. 4:30కే నాకు మెసేజ్ పెడుతుంది. టుంగ్ టుంగ్ అనిందంటే అమ్మ అన్నపూర్ణ లక్ష్మి గారు పెడతారు. నేను 8:30కి లేచి కాఫీ తాగి ఆ తర్వాత టిఫిన్ తిని అప్పుడు మెసేజ్, గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాను. అంటే అన్నపూర్ణమ్మ గారు బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు, మనమేమో 8 o'clock లేచి మనం లేచినప్పుడే బ్రహ్మ ముహూర్తం. మేము మార్చుకుంటాం అట్లా. పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఉండకూడదని మా ఆయన చెప్తుంటారు. ఫస్ట్ నెగిటివ్గానే కదా పోతుంది. నాకు ఒక డాక్టర్ చెప్పారు, ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టదు అప్పుడప్పుడు అని అంటే 3:30, 4కు మెలకు వస్తే మెడిటేషన్ చెయ్యి. మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు శత్రువులే డబ్బులు ఇవ్వాల్సినోడు ఇవ్వలేదు, మేనేజర్కి ఫోన్ చేయాలి. అది అన్నీ దాటిన తర్వాతనే రియల్ మెడిటేషన్ అనే దానికి వస్తాం కదా. అంతవరకు రాకముందే మీరు లేచి మీ పనులు మీరు చేసుకోవడం మొదలు పెట్టండి అంది. మంచి మాట కదా అది. తొందరగా లేచి టెన్షన్ పడ్డం కంటే లేట్గా లేచి హ్యాపీగా ఉండడం బెటర్. లేట్గా లేయడం చాలా హ్యాపీ. అమ్మ, మీ లైఫ్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? శత్రువులు నాకు ఎవ్వరు లేరమ్మా, నిజంగా చెప్తాను. వీళ్ళు ఆ టైంలో నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు ఏం లేదు. చాలా సినిమాలు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా సినిమాలు వదులుకున్నా, అడ్వాన్స్ తిరిగి ఇచ్చాను. ఫీల్డ్లో కూడా నాకు పోటీ ఎవరు లేరు. ఎందుకంటే నేను హీరోయిన్గా స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం గ్లామర్గా మంగమ్మ గారి మనవడు దాంట్లో గ్లామర్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత గయ్యాలిగా స్టార్ట్ అయ్యి మధ్యలో కామెడీ, తర్వాత మంచి క్యారెక్టర్స్, ప్రతిఘటనలో చాలా మంచి క్యారెక్టర్, అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు ఎటువంటి పోటీ లేదు, ఎవరు పోటీ లేదు. నేను కొన్ని సినిమాలు వదిలేసిన సినిమాల్లో స్క్రిప్ట్లో కూడా వై విజయ్ అని నా పేరే ఉండేది. ఆ చేసిన ఆర్టిస్టులు కూడా నాకు చెప్పారు, ఏమండి మీరు చేయాల్సిన క్యారెక్టర్ అది, మీ పేరే రాశారు వై విజయ్ అని అనేవాళ్ళు. అలాగా మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచిస్తే మనకి ఎవరు శత్రులుగా కనపడరు. ఇప్పుడున్న జనరేషన్కి మనీ విషయంలో కొన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ చాలా తప్పది. ₹1 సంపాదిస్తే 25 పైసా దాన ధర్మాలు, చారిటీ చెప్పకూడదు, కానీ మా ఆయనకి కొంచెం చారిటీస్ ఎక్కువ చేశారు. వాటి కొంచెం ఎక్కువ కూడా చేస్తారు పర్మిషన్ ఇస్తే, కానీ నన్ను అడగకుండా ఏం చేయరు, నేను అడగకుండా ఏం చేయను. మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే పాత ఆర్టిస్టుల గురించి కొంతమంది ఆర్టిస్టులు, పెద్దవాళ్ళ పేర్లు చెప్పకూడదు, చాలా మంది దాన ధర్మాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే నేను చెప్పేదైనా కూడా. హ్యాపీగా తినాలి, అలాగే బట్టలు కానీ నగలు కానీ ఆ విషయాల్లో కాంప్రమైజ్ కాకూడదు. దాన ధర్మం చేయడంలో కూడా మంచిగా చెయ్యాలి. తర్వాత సేవింగ్ డెఫినెట్గా ఉండాలి. ఒకప్పుడు ఇదే మళ్ళీ అన్నపూర్ణ మనకు ₹1,00,000 కావాలి. మనకు వయసు అయినప్పుడు హాస్పిటల్కి, ఇప్పుడు ₹1,00,000 కోటి రూపాయలు. నేను మొన్న కూడా అంత మాట్లాడేటప్పుడు అన్నా, అన్నీ నువ్వేమో ₹1,00,000 చాలా లేదని, ఇప్పుడు ₹1,00,00,000 కావాలి. అందుకని సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఒకరి దగ్గర చెయ్యి చాపి అడగలేవు, ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. సంపాదన బాగుందన్నప్పుడు కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి. దీనికి ఒక కారణం కూడా విజయశాంతి, ఆర్టిస్ట్ విజయశాంతి. ఒకసారి నేను శాంతి ఒక సినిమా షూటింగ్ బాగా కలిసి చేసేవాళ్ళం, చాలా సినిమాలు చేసేవాళ్ళం. అక్క, మనం ఇలాగే ఎన్ని సంవత్సరాలు చేస్తాం సినిమాలు అంటే, మన ఫ్యూచర్ గురించి ఎవరికి, తనకు తెలియదు తన పాలిటిక్స్కి వస్తుందని, నాకు తెలీదు ఇన్ని సినిమాలు చేస్తానని. మనకు అని ఏదన్నా ఉండాలి కదక్క ఇన్కము అని. అప్పట్లో నాకు 50,000 ఉంటే చాలు అక్క మంత్లీ. నేను శాంతి నాకు 10,000 ఉంటే చాలు. కానీ అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఇప్పుడు లక్షలు కావాలి అలా అన్నప్పుడు. కానీ తన థాట్ నా మైండ్లో ఎక్కిందనమాట, నా మైండ్కి ఎక్కింది. నేను ఇంటికి వెళ్ళి మా ఆయనతో చెప్పాను, శాంతి అంది ఫ్యూచర్కి మనకి ఇన్కమ్ ఉండాలి, సినిమాలు ఎంతవరకు ఉంటాయి, ఈ ఫీల్డ్ మనకు నిరంతరం పర్మనెంట్ కాదు కదా అంటే. అప్పుడు మేము నిజంగానే మా ఆయన ఊర్లో, తంజావూరులో ప్లేస్ తీసుకొని
కళ్యాణ మండపం కట్టాం, పెద్ద కాంప్లెక్స్ కట్టాం. 2020 తర్వాత నా ఇన్కమ్ ఏముంది, సినిమా ఇన్కమ్ ఏం లేదు కదా. ఎంత వస్తుందమ్మా మంత్లీ మీకు? అదంతా ఎట్లా చెప్పాలి, భగవంతుడి దయతో మాకు హ్యాపీగా. ఆవిడ చెప్పిన ఒక డైలాగ్తో ఇప్పుడు మీకు ఉండాలి. నేను కూడా మన సినిమా టెక్నీషియన్స్ గురించి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ పాపం వర్క్ చేస్తున్నారు. ఇలాగే ఎన్ని సినిమాలు చేయగలరు, లైట్ మెన్ పాపం ఎంత కష్టపడుతున్నారు ఆలోచిస్తుంటాను. దీనికన్నా వీళ్ళకంతా ఏదన్నా మన సినిమా తరపున ఏదన్నా చెయ్యాలి, అసోసియేషన్ తరపున మనం ఒక్కరు ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము. మన ఒక్కరు ఏం చేయగలుగుతాం అంటే మన దగ్గర ఉన్న పని వాళ్ళకి మనం చేయగలుగుతాం, అంతే కదా. ఇంతమందికి ఒక ఇండస్ట్రీని కాపాడాలంటే పెద్ద పెద్ద వాళ్ళే కలిసి చెయ్యాలి ఏదన్నా. అంటే ఉన్నప్పుడే జాగ్రత్త పెట్టుకోవాలి, ఎక్కువ వేస్ట్ ఖర్చులు చేయొద్దు అంటారు. కరెంటు కూడా వేస్టే ఒక విధంగా, అనవసరంగా ఫ్యాన్స్ అన్ని తిరుగుతుంటాయి. కొంతమంది పిల్లలు ఆ ఇళ్లలో ఆఫ్ చేయరు, అదంతా వేస్టే కదా, గవర్నమెంట్కి పోతుంది కరెక్టే. కానీ ఎందుకు మనం కష్టపడి గవర్నమెంట్కి ఇవ్వాలి, కొంచెం మన సెల్ఫ్ సాక్రిఫైస్ కూడా ఉండాలి. అవునమ్మా, చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్స్ అనేది ఇవ్వాలి అని అది అంటున్నారు. అది నా వరకైతే నేను చెప్పగలను. అప్పట్లో అదంతా లేదు, ఎందుకంటే మేము వచ్చిన టైంకి కమల్ హాసన్ మేము హీరోయిన్గా చేసేటప్పుడు ఆయన హీరోగా మన్మధుడిలో, తర్వాత రజనీకాంత్ గారు, నేను హీరోయిన్గా చేశాను. అప్పుడు ఆ అబ్బాయి కూడా అప్కమింగ్. పోతే పెద్దవాళ్ళతో చేసాం. ఎవరికి వాళ్ళు పైకి రావడానికి తాపత్రపడుతూ ఉంటే మనకి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అది మాకున్న ప్లస్ పాయింట్. అప్పుడు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, శోభన బాబు గారితో వాళ్ళంతా మాకన్నా బాగా ఏజ్డ్ కదా, పెద్దవాళ్ళు. అసలు అలాంటి ఆలోచనలే వాళ్ళకు ఉండవు. ఇప్పుడు మీరున్న జనరేషన్లో అలాంటి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి అన్నీ తెలిసే వస్తున్నారు. ఇలా ఉంటుంది ఫీల్డ్ అంటే, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి తెలిసే వస్తున్నారు. కాబట్టి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. మనం నడుచుకునే విధానంలోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. రెండు చేతులు కలపంది చప్పట్లు రావు. కాబట్టి మనం వద్దు అనుకుంటే మనం దూరంగానే ఉంటాం. అంటే ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే, ఇది ఇవ్వాలి అంటే వీళ్ళకి అది ఇబ్బందే కదమ్మా. అంటే బేసిక్ కొంతమంది బయటపడుతున్నారు, చెప్తున్నారు, బిహేవియర్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు అలా ఉంటున్నారేమో. కానీ అలా ఉంది ఫీల్డ్ అన్నప్పుడు, వాడిని తెలిసి వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి కమెంట్ చేయకూడదు. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్లో బేసిక్గా రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అయిపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు పెళ్ళి అయిన వెంటనే లవ్ మ్యారేజెస్ అంటే అది సపరేట్. పెద్దవాళ్ళం మనం కూడా ఏమనుకుంటాము, సరే వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు, జోక్యం కలిగి చేసుకోకుండా ఉంటే మంచిది, వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు అని వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటారు. కాబట్టి నా ఉద్దేశంతో నేను కూడా లవ్ మ్యారేజ్ 5 years లవ్ చేశాను. ఇప్పుడున్న పిల్లల్లాగా జనరేషన్ లాగా షికార్లకు కానీ బీచ్లకు కానీ అట్లా వెళ్ళడానికి లేదు. మా అమ్మ నాతోనే ఉంటుంది. ఈవెన్ దో నేను సినిమా ఆర్టిస్ట్ అయి ఉండి కూడా నాకు ఆ ఫ్రీడమ్ లేదు. పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక ఇది వస్తుంది కదా మన మీద, కమాండింగ్, ఒక హస్బెండ్ అనేది అది సహజం. అది అరేంజ్ మ్యారేజెస్ కూడా ఎందుకు బ్రేక్ అవుతున్నాయంటే ఫస్ట్ లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి, నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ రెండు ఉంటే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు బ్రేక్ అవుతున్నాయంటే బాగా చదువుకున్న పిల్లలు, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనే, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ముఖ్యంగా లేడీస్కి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా చదువుకున్నారు, ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు. అలాంటప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మగాళ్ళు కూడా చెయ్యాలి. ఎప్పుడంటే ఎప్పుడు ఒకరి మీదే అన్నీ పడతాయో బర్డెన్ అంతా, అప్పుడు ఎవరైనా ఏం డిసిషన్ తీసుకుంటారు? సరే నేను సంపాదిస్తున్నా, ఈక్వల్గా సంపాదిస్తున్నా, నాకేంటి లాభం, నాకు ఏ హెల్ప్ లేదు, నేను ఎందుకు పడాలి? అప్పట్లో ఆడవాళ్ళకి చదువు తక్కువ, పుట్టింటికి వెళ్ళాలంటే వాళ్ళు స్తోమత కలిగిన వాళ్ళు ఉండాలి, లేదు సొసైటీ. ఇప్పట్లో సొసైటీకి ఎవరు భయపడడం లేదు. ఎందుకంటే సొసైటీ మనకేం పెట్టడంలా, మనల్ని సాకుతుందా? మన ఫ్యూచరు మన ఇది మనమే చూసుకోవాలి. కాబట్టి నేనైతే ఎప్పటికీ సొసైటీకి భయపడను, సొసైటీ గురించి ఆలోచించాను. ఆ కాలంలో ఆలోచించేవాళ్ళు,
సొసైటీ గురించి. అమ్మో ఇలా వదిలేసి వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు అట్లా అప్పుడు ఉండేదమ్మా. అప్పుడు ఉండేది బంధువులు ఏమనుకుంటారు, మనల్ని చీప్గా చూస్తారు, అమ్మాయి వదిలేసిందంట మొగుడిని. ఇప్పుడు అలా అంతే లేదు. కాబట్టి ఏదేమైనా వీలైనంత వరకు లాస్ట్ వరకు తోడు అనేది కంపానియన్షిప్ ఉండాలి. సిచ్యువేషన్ బట్టి తగ్గడం ఎక్కడం అనేది ఉంటుంది. విడిపోవద్దు అని చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లీస్ట్ పిల్లల మీదనే ప్రేమ ఉండాలి. ఎవరు పిల్లల కోసమైనా కలిసి ఉంటారు. పిల్లల మీద ప్రేమ లేదు, బాధ్యత లేదంటే డెఫినెట్గా దేనికైనా తెగిస్తాడు మగాడు. అమ్మాయిలు కూడా ఫాస్ట్ డిసిషన్ తీసుకోకూడదు. ఎంతైనా మన కాలకాలంగా పారంపర్యంగా వచ్చేది జెంట్సే అప్పర్ హ్యాండ్. ఇప్పుడు మనం పోరాడుతున్నాం ఈక్వాలిటీ కోసం, అది నిజమే. కాబట్టి ఎంతైనా కొంచెం ఆడవాళ్ళే అడ్జస్ట్ చేసుకొని పోతే మంచిదేమో అని నా అభిప్రాయం. మూవీస్ కానీ ఇవి కానీ పెద్ద పెద్ద సక్సెస్ చూశారు. సక్సెస్ అవ్వాలంటే అసలు ఎలా ఉండాలి? సక్సెస్ అవ్వాలంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, ఎక్కడైనా సరే పంచువాలిటీ. తర్వాత చేసే పని ఏ వర్క్ అయినా సరే దాన్ని మనస్సు పెట్టి చేయాలి. సక్సెస్ఫుల్గా రావాలంటే మన గుడ్ విల్ చాలా పనిచేస్తుంది. మంచి ఆవిడ టైంకు షూటింగ్కి వస్తుంది, 2 టేకులు కాకపోతే 3 టేకులు అయినా కూడా ఓపిక్గా చేస్తుంది, పక్క ఆర్టిస్ట్ను చెప్పినట్టు వింటుంది. ఇవన్నీ గుడ్ విల్ కిందికి వస్తాయి. రెమ్యునరేషన్ కూడా చెప్తున్నాను నేను, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనకు సపోర్ట్ చేసే ఆర్టిస్ట్ లేరు, ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్స్ లేరు. ఇలా వచ్చేటప్పుడు డబ్బు డిమాండ్ చేసి నీకు ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ కాలేదనుకో అవకాశాలు పోగొట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత అవకాశం అనేది మనకి అంత త్వరగా రాదు. ఇప్పుడు నేనే లక్షలు అప్పుడే డిమాండ్ చేసి ఉంటే నిజంగా మాపల్లిలో గోపాల్ సినిమా రిలీజ్ తర్వాత రోజుకి నాకు 5 సినిమాలు 6 సినిమాలు కాల్స్ వచ్చేవి. కానీ వాళ్ళే అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. ఏంటి అమ్మ మీరుంటే చాలు. పులుసు అనే నేమ్ కూడా ఇప్పుడు కూడా ఆంధ్రాలో ఫేమస్. పులుసు వైవిజయ అని అంటారు, ఏదో పులిసే అంటారు. అలా ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఒక గుడ్ విల్, చిన్న ప్రొడ్యూసరా పెద్ద ప్రొడ్యూసరా చూసి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ బడ్జెట్ తగినట్టుగా మనం ఉండడం, ఇవన్నీ పనికొస్తాయి. ఇవన్నీ చాలా మంది షార్ట్ టైంలోనే నేను మంచి సక్సెస్ చూడాలి, మంచి రేంజ్కి వెళ్ళాలి అని చాలా ఫీల్డ్లో ఉన్నారు. అట్లా మన దగ్గర ఎంత టాలెంట్స్ ఉన్నా ఏది ఉన్నా ఒక ఆవగింజంతన్నా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అదే టైం అంటారు. టైం. నేను కూడా తమిళ ఫీల్డ్లో దగ్గర 300 సినిమాలు చేసినా కూడా నేను ఫైనాన్షియల్గా పెద్దగా ఎదగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను తెలుగు ఎంటర్ అయ్యానో మంగమ్మ గారి మనవడు, అప్పటి నుంచి నేను అసలు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డము. అన్ని సంవత్సరాలు రాని టైము నా మ్యారేజ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వటం, అక్కడి నుంచి నా టైం చేంజ్ అయింది. అమ్మ టైం అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ముమేద్ ఖాన్తో ఒక సాంగ్ చేశారట, ఛత్రపతి, రాజమౌళి గారు డైరెక్షన్. నీకు కాకినాడు కాజాలు లేవా, ఒక్క 2 లైన్లు పాడండి మా కోసం. నోరు తెరిస్తే ఇంకా గాడిదలని వస్తాయేమో ఇక్కడికి. ఒక్క 2 లైన్స్ అస్సలు సాంగ్ గుర్తుందా మీకు? ముమేద్ ఖాన్ చేశాం కదా. అమ్మాయి వాళ్ళ మదరు తమిళ్ బాగా మాట్లాడతారు, ట్రిచ్చి వాళ్ళు. యాక్చువల్లీ అమ్మాయి బాంబే కాదు, వాళ్ళు తమిళన్సే, ట్రిచ్చిలో బాంబేలో సెటిల్ అయ్యారు. రాజమౌళి గారితో మీరు ముమేద్ ఖాన్ గారు నాన్నగారితో సినిమా యాక్ట్ చేశాను నేను, అర్ధాంగి సినిమా. దానికి రాజమౌళి గారు అసిస్టెంట్ డైరెక్టర్. ఒక ఊపేసింది ఒక టైంలో. ఒకప్పుడు మీరు ఫుల్ బిజీగా ఉండి ఈ రీసెంట్ టైంలో అంత ఎక్కువ చేయకపోవడం అంటే గుర్తింపు అని చెప్పచ్చు, మర్చిపోయారని చెప్పచ్చు, లేదంటే డైరెక్టర్స్తో మళ్ళీ సినిమాలు చేయకపోవడం. కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళు అనుకున్న క్యారెక్టర్సే ఎక్కువ లేవమ్మా. పెద్దగా మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయకూడదు. ఉన్నా కూడా బామ్మ క్యారెక్టర్స్ ఉన్నాయి, అది కూడా 2 రోజులు 3 రోజులు చేస్తున్నారు. ఇప్పుడు అంతా పోటీ వచ్చారు. మదర్ క్యారెక్టర్స్ మేము ఎలాగో చేయలేం, ఈ ఏజ్కి మదర్ క్యారెక్టర్స్ చేయలేం. చేసినా కూడా దానికి సపరేట్గా ఒక 10-12 మంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను వినడం ఏంటంటే ఆర్టిస్టులలో ఇప్పుడు పోటీ ఎక్కువగా ఉంది. అవును, వింటున్నాను. అది ఏది నిజమో కాదు, కానీ అదృష్టం అనేది ఉండాలి, టైం రావాలి. దాని గురించే
బాధ అయితే లేదు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఫుల్ బిజీ అయిపోయి మళ్ళీ నేను కాల్ చేసి అమ్మ వస్తారంటే ఒక 1 year పడుతుంది అమ్మ, ఖాళీ లేదు అని చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నాకు ఒక డౌట్, మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ ఉందా? ఏముంది. మీరు సోషల్ మీడియాలో ఉన్నారైతే మొత్తానికి. బేసిక్గా ఇప్పుడు వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటారు కదమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ లవ్ జనరేషన్, చాలామంది లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోయి పేరెంట్స్ని కొట్టి వాళ్ళే చచ్చిపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బై నేచర్, బై బర్త్ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మంచి లక్షణాలు ఉండి పెంపకం, మెయిన్ పెంపకం చాలా కరెక్ట్గా ఉండాలి. మనము డబ్బు ఉంది కదా అనేసి పిల్లల్ని హై లెవెల్ వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ, అయ్యో మా ఒకే ఒక్క కూతురు కదా మనం అక్కడికి వెళ్ళాలంటుంది ఫ్రెండ్స్తో అనేది మనం కంట్రోల్ చేయాలి. బై బర్త్ వచ్చే లక్షణాలు అనేది నేను అనేది వాళ్ళకే వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఇప్పుడు మా అమ్మాయి ఉంది, బాండ్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పచ్చు కదా. ప్రతిదీ పుట్టిన దగ్గర నుంచే అన్ని సొంత ఇల్లు, కారు, ఏసీ, పనోళ్ళు అంతా ఉంది. కానీ బై బర్త్ వచ్చేది ఏంటంటే మా ఇద్దరిని, నన్ను మా ఆయన్ని చూసి పెరిగింది కాబట్టి ఆలోచనలు కూడా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళకూడదు, డాడీకి ఇష్టం ఉండదు, మమ్మీకి ఇష్టం ఉండదు అని వాళ్ళే ఆలోచించుకుంటారు కదా. స్కూల్ ఎక్స్కర్షన్ అయితే అన్ని జాగ్రత్తలు చెప్పి అది పంపించగలమా, సేఫా కాదా అని మనం డిసైడ్ చేసినప్పుడు గొడవపడి నేను వెళ్ళే తిడతాను అనే పిల్లలు కాకపోతే ప్రాబ్లమే లేదు. ఈ రోజు కూడా మా అమ్మాయి తన ఓన్ పని మీద దేని మీద వెళ్ళినా కూడా వైవిజయ ఆర్టిస్ట్ కూతురు అని చెప్పదు. తను ఇండిపెండెంట్గానే చేసుకుంటుంది. నేను కొన్ని వీడియోస్ మీరు చెప్పినట్టు కూడా చూశాను. లైవ్లో కొన్ని షోస్ వేస్తున్నప్పుడు తల్లిని తిట్టడం, తండ్రిని తిట్టడం, అదంతా మరి ఇలా ఎందుకు వచ్చిందంటే అప్పట్లో మంచి స్నేహితులు ఉండాలనేవాళ్ళు. స్నేహితులు లేకపోవడం వలన ఎలా బిహేవియర్ మారుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లో అమ్మ నాన్న తిడతారు, టైంకి స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ కానీ కాలేజ్ కానీ అయిపోయిన వెంటనే వెళ్ళాలి, వెళ్ళకపోతే అమ్మ నాన్న తిడతారు, అడుగుతారు. మన మీద గౌరవం అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. నేను చెప్పాను కదా ఫస్టే, హస్బెండ్ వైఫ్కి ఎలాంటి ప్రేమ ఉంటే విడిపోరు అనేదానికి పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం ఉండాలి. తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా ఒక్క టైంలో వీళ్ళు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ఆ కాలం నుంచి ఉంది, లేదని చెప్పను. కానీ కొన్ని అలవాట్లు అప్పుడు ఇంత అలవాట్లు లేవు. ఇప్పుడు అమ్మాయిలు సిగరెట్ తాగుతున్నారు, డ్రగ్స్, ఇవన్నీ ఎవరి వాళ్ళు వస్తున్నాయంటే ఇండిపెండెంట్గా సింగిల్గా వాళ్ళు ఆలోచించి వచ్చేవి కాదు, జస్ట్ ఫర్ ఫ్రెండ్స్. అంటే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఒక క్షణంలో వచ్చే ఆలోచన సూసైడ్ అనేది, దాని గురించి కొంచెం ఆలోచిస్తే డెఫినెట్గా సూసైడ్ చేసుకోరు. మనకు తెలియకుండా వచ్చే ఆవేశం, కోపంలో జరిగేటివి. బేసిక్గా డబ్బు ఉంటే అందరూ మన దగ్గర ఉంటారు, డబ్బు లేకపోతే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేని రోజులు. దాని గురించి మీరు ఏమంటారు? హెల్ప్గా కావాలంటే అడిగిన వాళ్ళు ఉన్నారు. మా ఆయన ఏం చేస్తారంటే అప్పుగా ఇవ్వండి అని ఎవరన్నా అడిగితే నా దగ్గర ఎంత ఉంది తీసుకోబాబు, మళ్ళీ నాకు ఇవ్వద్దు. అప్పుగా అయితే ఇవ్వరు, అసలు ముందు నుంచే ఫ్రీగా ఇస్తారు. అంటే ఏంటి అది? అంటే అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వలేరు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కూడా ఏమవుతుంది, కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి మొహమాటం, డబ్బులు తీసుకున్నాను కదా మళ్ళీ ఇవ్వలేకపోతున్నామే అనే మొహమాటంతో మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయలేరు. అందుకని ఏం చేస్తారంటే వద్దులే, ఇది ఉంచుకో, తిరిగి ఇవ్వనవసరం లేదు అని చెప్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, మనకు ఆ ఫీలింగ్ ఉండదు. మీకు మొత్తం కలిపి ఎంత ఆస్తి ఉండొచ్చు? ఎంత ఆస్తి అనేది నేను ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. అంతుందా అమ్మా? అది కాదు అంటే అసలు మీకు హైదరాబాద్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? లేదు, హైదరాబాద్లో ఒక్కటి కూడా లేదు. చెన్నైలో 3 ఇళ్ళు ఉన్నాయి, కళ్యాణ మండపం ఉంది, ఒక కాంప్లెక్స్ ఉంది, అంతే. 3 ఇల్లు, ఒక కళ్యాణ మండపం, కాంప్లెక్స్ అంతేనా? 100 కోట్లు. కొంతమంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారు ఎన్ని 100 కోట్లు ఉన్నాయి మీకు, ఎన్ని సున్నాలు పెట్టాలా కోటికి అని తెలుసా అని అడిగా. అంటే అప్పుడున్న టైంలో మీరు సేవ్ చేసుకున్నారు? నేను
85 నుంచి 2000 వరకు ఎన్ని సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా చెప్పాను కదా, సేవింగ్స్ ఉండాలి, బాగా ఖర్చు పెట్టాలని. అంతకు మించి మనకు అవసరం లేదు. చెన్నైలో అయితే ఫుల్ సెటిల్డ్. చెన్నైలో అయితే సెటిల్. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో రెడీగా మనకి ఎయిర్పోర్ట్ దగ్గర మంచి ల్యాండ్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్ వస్తున్నారంటే మా వాళ్ళందరికీ హ్యాపీనే. మా డైరెక్టర్స్ అందరికీ మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి విజయ్ గారిని పిలవండి అంటారు. చాలా వరకు తెలీదు. అవును. ఇప్పుడు సినిమాలు ఎక్కువ చేయకపోవడం కారణం కూడా నేను ఇక్కడ ఉన్నట్టు ఉండట్లేదు అని. అవును అమ్మ. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని దూరం పెట్టడం, లేకపోతే వీళ్ళు వేరే కాపురం వెళ్ళిపోవడం పెళ్ళైన తర్వాత అట్లా చేస్తూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? కొంతమంది తల్లిదండ్రులే పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళకి బరువు బాధ్యతలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు వాంటెడ్లీ అలా పెడుతున్నారు. కొంతమంది పాపం కొంచెం మిడిల్ క్లాసు అలాంటి వాళ్ళు వేరే ఆధారం లేకపోతే అబ్బాయి దగ్గర ఉండాలి. ఎంతైనా కోడలు కూతురైతే మన అమ్మాయి, కోడలైతే పరాయి వాళ్ళ అమ్మాయి కదా. అందుకని ఆ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి. దానివల్ల ఇబ్బంది పడడం, మధ్యలో పాపం బాధపడేది కొడుకు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న బాధ్యతగా డబ్బులు పంపించడం, వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోవడం ప్రతి బిడ్డకి ఉండాల్సిన మొదటి లక్షణం అది. అంటే ఇప్పుడు వచ్చే కోడళ్ళు అత్తగారిని అమ్మలా చూసుకోలేరు ఎందుకమ్మా? అమ్మలాగా చూసుకునే కోడళ్ళను కూడా నేను చూశాను. తర్వాత మామూలుగా అయితే ఆడపడుచులు ఎక్కువ ఈ హారెస్మెంట్ అంటూ ఉంటుంది అంటారు మామూలుగా. ఇప్పుడు రివర్స్గా ఏమైపోయిందంటే అత్త కోడళ్ళది ఎక్కువైపోయింది. కానీ అత్తా కోడళ్ళది ముందు నుంచి ఉంది. ఆర్టిస్ట్ భానుమతి గారు అత్తా కోడళ్ళ గురించి పెద్ద పెద్ద స్టోరీస్ రాసేవాళ్ళు. అంటే అవంతా కొంచెం చమత్కారంగా ఉండేవి, అఫెక్షన్ ఉండేది, కానీ గొడవలు ఉండేది. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏకంగా దూరంగానే పెడుతున్నారు. అది ఉండకూడదు, అది చాలా తప్పు. తల్లిదండ్రుల్ని రోడ్డు మీద కూడా గింటేసిన రోజులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫారిన్లో ఉన్న పిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంది. కానీ ఏది ఏమైనా, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా తల్లిదండ్రులని మర్చిపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. అది ఎవరు చేయకూడదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే ఆ జనరేషన్లో కూడా ఇంత ప్రేమగా మమ్మల్ని పెంచుండరు. ఆ ప్రేమ, అఫెక్షన్, లవ్ అనేది ఈ రోజు వరకు మా 10 మందిలో అంటే ఒక సిస్టర్ చనిపోయారు. ఆ సిస్టర్కి అయితే ఇంకా ఎక్కువ ఉండేది, మా అందరిలో ఉండేది అఫెక్షన్, లవ్ ఈ రోజు వరకు. అమ్మా ఒక ఆడపిల్ల ఉంటే చాలు, ఈ మగపిల్లలే వద్దు. అవును, అలా అయిపోయారు ఏంటమ్మా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? 10 మంది పిల్లలతో పెరిగాం. ఒక్కరికి, ఒక తమ్ముడికో, ఒక చెల్లెలకో, అక్కకో ఏదైనా ఒక ఫోన్ వచ్చి జ్వరం అంటే మనసు కొట్టుకులాడిపోతుంది. అసలు ఎందుకు లేకుండా పోతున్నాయి? మనకే ఉందా ఈ ప్రేమల విషయం, మిగతా వాళ్ళకి లేదా? మన మటుకు సపరేట్గా పుట్టామా అని మేమే అనుకుంటాం. మా సిస్టర్స్ మేమే అనుకుంటాం. మీకున్న ప్రేమ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి లేదు. లేదు. ఎందుకు లేదంటే టేక్ ఇట్ ఈజీ. ఏముంది, డాక్టర్స్ ఉన్నారు కదా, జనరేషన్ తప్ప. మీరు అన్నారు కదమ్మా, ఇప్పుడు ఏంటంటే ఫీవర్ వస్తేనే ఏమైందని కొట్టుమిట్లాడిపోతాం. ఇప్పుడు సొంతంగా అన్నదమ్ములనే చంపేస్తున్నారు కూడా రోడ్ న్యూస్లో. అందుకే న్యూసే చూడడం. చిన్నప్పటి నుంచి పెరిగి వాళ్ళని ఎట్లా చంపుకుంటున్నారు అసలు. ఇల్లీగల్ ఇవి రిలేషన్షిప్స్ ముందు కూడా ఉండి ఉంటాయి, ఎక్కడో నోటికి ఒకరు అలా ఉండి ఉంటుంది. ఇప్పుడు మీడియా ఎక్కువ ఫోకస్ వలన ఎక్కువ తెలుస్తున్నాయి. కానీ ఏదేమైనా కూడా తల్లిదండ్రుల్ని గౌరవపరిచి వాళ్ళని బాధ పెట్టడం అనేది అసలు భగవంతుడు క్షమించడు. ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? అది మన చేతుల్లో లేదు, కానీ సలహా ఏమని ఇవ్వగలము? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. గిరిజా గారు కలకత్తాకి తన సొంత ఖర్చుతో ఫ్రెండ్స్ని అంతా తీసుకొని, ఆర్టిస్టులను తీసుకొని అక్కడ దేవి పూజకు అటెండ్ అయ్యి చెన్నైకి తీసుకొని వచ్చేవాళ్ళంట. అంత మంచి నటి, అంత పెద్ద నటి ఆవిడ. నేను గిరి రోడ్లో ఉన్నప్పుడు తమిళ సినిమాలు ఎప్పుడు ఎక్కువ చేసేదాన్ని. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. వచ్చి చేసిన తమిళ ఆర్టిస్టులు ఎంతమంది డెత్ మూమెంట్లో కూడా ఏమీ లేకుండా చనిపోయారు. ఆ స్టేజ్కి రాకుండా ఉండాలంటే అది వాళ్ళకి
సేవింగ్ మెంటాలిటీ లేదు. వాళ్ళని చూసే కదా ఇప్పుడు అందరు ఆర్టిస్టులు ఫస్ట్ ప్లాట్ కొంటున్నారు, కారు కొంటున్నారు, ఒక ఫ్లాట్ అన్నా కొందాం అనుకుంటున్నారు. అంటే ఎక్కువ దానం చేసినా కూడా అది ప్రమాదం అంటారమ్మా. అదే తనకు మించిన దానం మొదటికి చెడ్డ పేరు సామెత ఎప్పుడో పెట్టిన సామెత. అందుకే అది కూడా తమిళ్లో కూడా అంటారు, బావిలో డబ్బులు వేసినా కూడా చూసి వేయాలంట. నాకు ఎంత బాధ అనిపించిందంటే ఒక 50 రూపాయల కోసం అంత పెద్ద ఆర్టిస్ట్ పెరగడం. నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ముందు ఉండే ఆర్టిస్టులకి అనుభవం లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఇంకా ఎవరికి అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. అదే నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, భగవంతుడా అందరు బాగుండాలి. అంటే మనకు వచ్చే దాంట్లో కొంచెం దాచిపెట్టుకోవాలి, కొంచెం మనకు కావాల్సినంత మాత్రమే యూజ్ చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. మన స్టేజ్లో మనం ఎవరిని చేయి చాపే అడిగే ఇది కాదు. అమ్మా టీ తాగుతారా? తప్పకుండా తాగుతాం. చిటికేగానే వస్తుంది చూడండి, కాఫీ విత్ కిసిక్ టాక్. నువ్వు తాగవా? అంటే నేను టీ కాఫీ తాగితే నాకు హెడ్ఏక్ వస్తుందమ్మా. మందు తాగితే ఊపు వస్తుంది. అమ్మా బేసిక్గా అప్పుడున్న టైంలో చాలా బిజీగా ఉండేవారు, ఇప్పుడుండే టైంలో కూడా బిజీగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా పెళ్ళి అయినా కూడా అందరూ కలిసిమలిసి ఉండడం, ఆ ప్రేమ అంతా. ఏదైనా కష్టం వస్తే అందరూ వచ్చేవారు ఆ టైంలో. ఏమంటారు ఆ రోజులు ఈ రోజుల్ని చూసి మీరు? ఏ రోజులైనా ప్రేమలు ఒకటే నేను అనడం. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే 4 చనిపోయారు. నేను చాలా బిజీగా ఉన్నా. బిజీగా ఉన్న టైంలోనే మా ఫస్ట్ చనిపోయింది మా పెద్దమ్మ. ఎంతో ప్రేమగా నన్ను సాకింది. అప్పుడు నాకు తమిళ షూటింగ్ సాంగ్ వేరే చిన్న పాపతో, అలా నీళ్లు కారిపోతున్నాయి. ఒక్క నవ్వుతూ పాడాల్సిన పాట లేదు. ఇప్పుడు ఉన్నారు, 2 షాట్లైనా చేసి వెళ్ళండి అమ్మా అంటే ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు పరిస్థితులు ప్లస్ మానవత్వం అనేది ఎక్కువ ఉండేది. కొంతమంది ఫారిన్లో ఉండి రారు. నేను చనిపోయానంటే తల్లిదండ్రులు చనిపోయినా కూడా రారు. ఇంత దుర్మార్గులు అసలు. ఎందుకు రారు? టికెట్ అంటే కొన్ని లక్షలు అవుతాయి. అందులో సడన్గా బుక్ చేసుకుంటే వాళ్ళు చూసుకొని చీప్ టికెట్స్ కాస్ట్ తక్కువ దాంట్లో బయలుదేరుతారు. ఇది సడన్ అంటే టికెట్లు దొరకడం ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా. అందుకని నిజంగా ఎంత మానవత్వం లేని మనుషులు, వాళ్ళని దుర్మార్గులు. ఇప్పుడున్న జనరేషన్ వేసుకునే బట్టల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలా అన్నారేంటమ్మా? నువ్వు ఎలా వేసుకున్నావు అని చూస్తే నేను పైనుంచి వేసుకున్నామ్మా. ఇన్స్టాగ్రామ్లో ఉన్నావు కదా నువ్వు? ఉన్నానమ్మా. అప్పుడప్పుడు నీ బట్టలు కొంచెం అంటే కొంచెం పైకి వెళ్తుండే ఒక్కొక్కసారి. అది కూడా తప్పే కదా. అలా వేసుకుంటే సినిమాలో వేసుకున్నారంటే ఆ కాలంలో క్యాబరే డాన్సర్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా, జ్యోతిలక్ష్మి గారు, అనురాధ చేసినా కూడా పాపం ఫుల్ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక 15-20 yearsగానే హీరోయిన్స్ అలా వేసుకుంటున్నారు. సినిమా వాళ్ళంటే చెడ్డోళ్ళు, సినిమా వాళ్ళంటే మంచోళ్ళు కాదు, సినిమా వాళ్ళకి అద్దెకి ఇల్లు ఇవ్వకూడదు. చెన్నైలో ఇప్పటికి కూడా సినిమా వాళ్ళంటే అద్దెకి ఇల్లు ఇవ్వరు. ఇప్పటికి ఇవ్వరమ్మా? ఇప్పటికి కూడా ఇవ్వరు. డ్రెస్సింగ్ అనేది మళ్ళీ పాయింట్కి వస్తే, బయట తిరిగే ఆడపిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏ మగవాళ్ళకైనా అది ఒక విధంగా ఇంటెన్షన్ మారుతుంది. అది సహజం కదా. అందరి చూపు ఏంటి అక్కడికే కదా పోతుంది. అక్కడికి చూపు వెళ్ళిందంటే మనసు అనేది ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా మారిపోతాయి. అమ్మా మొత్తానికైతే ఈరోజు ఫుల్ మాకు ఎనర్జీ ఇచ్చేసి బ్యాటరీని ఇలా హై చేశారు. మీకు హై అయింది, నాకు లో అయింది. కిసిక్ టాక్స్కి వస్తే మీకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇంటర్వ్యూ వల్ల పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి. సో ఫైనల్ గా చాలా 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 హ్యాపీగా అనిపించింది అమ్మా మీరు రావడం, ఈ కిసిక్ టాక్స్ లో మాకు ఇంత ఎనర్జీ ఇవ్వడం, మాకు కొన్ని విషయాలు మీరు చెప్పడం చాలా బాగా అనిపించింది. సో చూసే మా ఆడియన్స్కి కూడా మీరు చాలా ఎనర్జీ ఇచ్చేశారు. నేనేదో మంచి కానీ చెడు అనుకుంటే నన్ను తిట్టుకోవద్దండి, మంచి అనుకుంటే నేను బాగా ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్యంతో బాగా వర్క్ చేయాలి, మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలని కోరుకోండి. తదాస్తు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అమ్మా. మీరు 10 కాలాలు 100 సంవత్సరాలు ఫుల్ బిజీగా ఉండాలి. మీరు అనుకున్న ఈ షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అమ్మ పేరు మొత్తం అన్ని వినాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బిగ్ టీవీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.
అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ చాలా ఇంపార్టెంట్. పీస్ఫుల్గా లైఫ్ ఉండాలి. మీ గ్లామర్ సీక్రెట్ హెల్దీగా ఉండడం, పాజిటివ్గా ఉండడం, ఎక్కువ టెన్షన్ తీసుకోకపోవడం, హ్యాపీగా నిద్రపోవడం. అంతే కదమ్మా. ఇవన్నీ మనమందరం నేర్చుకుంటే ఇన్ని టెన్షన్లు ఉండకుండా అంత గ్లామర్గా ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఈ బిగ్ టీవీలో కిసిక్ టాక్స్కి వచ్చారు, మీకు ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషం. ఒకసారి నా బ్రెయిన్ని బ్రషప్ చేసినట్టు అనిపించింది కదా. చాలా ఏళ్ల నుంచి మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ హర్ష. గాడ్ బ్లెస్ యూ. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.